హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. ఈరోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక స్పెషల్ టాపిక్ అని చెప్పచ్చు. క్రియేటర్స్కి యూజ్ఫుల్ అయ్యే వీడియో అని చెప్పచ్చు. అదే డీజే మైక్ మినీ 2. మనం లాస్ట్ టైం డీజే మైక్ మినీ 1 కూడా అన్బాక్సింగ్ చేసాం. అది ఆల్మోస్ట్ 2024 నవంబర్లో అయితే నేను చేశాను. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ దగ్గరికి వస్తుంది. బట్ ఆ 2 ఇయర్స్లో మనకైతే మైక్ 2 అనేది తీసుకురావడం జరిగింది. ఇది ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ దీనిలో మొత్తం సౌండ్ టెస్ట్, మైక్ టెస్టింగ్ చేస్తాను. ప్రజెంట్ నేను డీజే 1 అయితే వాడుతున్నాను. ఇది మినీ కాదు, 1 అన్నమాట. అంటే ఫస్ట్ జనరేషన్ డీజే మైక్స్ అనేది నేను వాడుతున్నాను ప్రజెంట్. ఇది లాస్ట్ 2.5 ఇయర్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను నేను. బట్ నా ఎక్స్పీరియన్స్ నేను ఇందులో మాట్లాడతాను. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ అండ్ ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. తర్వాత నేను అవుట్డోర్లోకి వెళ్ళి బైక్లో కానీ మొబైల్ కనెక్ట్ చేసి టోటల్ అనేది మీకు దీనిలో తీసుకురావడం జరుగుతుంది. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇంకోటి, ఈ వీడియో మీరు చూడగానే మీ క్రియేటర్ అంటే మీకు ఎవరైతే మీరు క్రియేటర్స్కి ఎక్కువ చూస్తారో ఆ క్రియేటర్స్కి ట్యాగ్ చేయండి. @ పెట్టేసి మీరు వాళ్ళ ఛానల్ నేమ్ కొడితే వాళ్ళకి ట్యాగ్ అయిపోతుంది. అలా కామెంట్లో ట్యాగ్ చేస్తే ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళు కూడా ఇలాంటి మైక్స్ యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. ట్రై టు అండర్స్టాండ్. లెట్స్ గో గైస్, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీనిలో ఏమొచ్చాయి చూద్దాం మనం. ఫస్ట్ కనుక చూసినట్టయితే బాక్స్ కనుక చూసినట్టయితే ఇలా ఉంది. బాక్స్లో ఒక పౌచ్ వచ్చిందండి. పౌచ్లో కనుక చూస్తే ఇంకొక హార్డ్ ప్లాస్టిక్ కేస్ అయితే ఇచ్చారు. ఈ మైక్ స్టిక్స్ అన్నమాట ఇది మ్యాగ్నెటిక్ స్టిక్స్. అండ్ దీనిలో ఏమొచ్చాయో చూద్దాం. ఫస్ట్ కనుక చూసినట్టయితే ఒక రిసీవర్ వచ్చింది, 2 ట్రాన్స్మిటర్స్ వచ్చాయి, ఒక ఛార్జింగ్ కేస్ వచ్చింది, అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోన్ అడాప్టర్ వచ్చింది. నెక్స్ట్ విండ్ స్క్రీన్స్ వచ్చేసి 2 వచ్చాయి బ్లాక్ కలర్ లో. మ్యాగ్నెటిక్ క్లిప్స్ అనేది 2 వచ్చాయి అండ్ కాలర్ క్లిప్స్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్లిప్స్ ఇంకొక 2 వచ్చాయి. USB-C డేటా కేబుల్ ఒకటి ఇచ్చారు, కెమెరా ఆడియో కేబుల్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ డాక్యుమెంటేషన్స్ వచ్చాయి. మొత్తం ఇందులో మనకు 10 మ్యాగ్నెటిక్ కవర్స్ అయితే ఇస్తారు. డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. మీ షర్ట్ కు ఏదైతే మ్యాచ్ అవుతుందో చూసి పెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బాక్స్ కనుక ఓరియో గురించి చూద్దాం. ఓరియో గురించి చూసినట్టయితే మనకి ఇక్కడ డీజే అని రాసి ఉంది, మినీ 2 అని రాసి ఉంది. దీని మీద సైడ్ కనుక చూస్తే మనకు ఛార్జింగ్ సంబంధించిన నోటిఫికేషన్ లైట్స్ ఇచ్చారు. 4 లైట్స్ ఇచ్చారు. ఒక లైట్ ఈజ్ ఈక్వల్ 25% అనమాట. అండ్ ఇక్కడ బటన్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కనుక చూస్తే Type-C ఇన్పుట్ అనేది ఇవ్వడం జరిగింది. మన కింద అయితే ఏం లేదు. టోటల్ ఇంతకుముందు ప్రివ్యూ మైకులు ఎట్లా వచ్చాయో అట్లే వచ్చింది. నేను ఇంతకుముందు మైక్ 1 కూడా చేశాను కదా, అది కూడా ఇక్కడ కార్ట్లో పెడతాను, అది కూడా చూడండి. దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రజెంట్ నేను 13,300 రూపీస్ తీసుకున్నాను. అండ్ ఫ్లిప్కార్ట్లో ఈ సేల్లో తీసుకున్నాను. ఇంకా బెటర్ ప్రైస్ కూడా రావచ్చు. మీరు వెళ్ళిన కొనాలనుకుంటే కింద ట్యాగ్ చేసి పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అమెజాన్ లింక్ అండ్ ఫ్లిప్కార్ట్ లింక్ యాడ్ చేస్తాను. ఫస్ట్ మనం బాక్స్ కనుక ఓపెన్ చేసినట్టయితే ఇలా క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. క్లిక్ చేసి ఓపెన్ కాగానే ఆర్గనైజ్ అయితే చాలా బాగుంది. మొత్తం దల్లా మనకు కేబుల్తో సహా అన్ని దీనిలోనే పడతాయి. స్క్రీన్స్ టోటల్ మనకు అన్ని దీనిలోనే పడతాయి. ఫస్ట్ మనం రిసీవర్ గురించి మనం మాట్లాడుకుందాం. రిసీవర్ కనుక చూసినట్టయితే హార్డ్ ప్లాస్టిక్తో వచ్చిందండి. డీజే బ్రాండింగ్ ఉంది. అండ్ గెయిన్ అప్ డౌన్ అనేది 6 వరకు అయితే ఇచ్చారు. -12 వరకు అయితే ఇచ్చారు గెయిన్. అండ్ +12 వరకు అయితే ఇందులో ఉంది. మీ ఆడియో అకార్డింగ్ టు ఆడియోని బట్టి మీరు గెయిన్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మైక్ RX అని చెప్పి ఇక్కడ నోటిఫికేషన్ సిగ్నల్ ఇచ్చారు, కనెక్ట్ అయిందా లేదా అని చెప్పి. ఇక్కడ కనుక చూసినట్టయితే మనకు ఆడియో అవుట్పుట్ సంబంధించింది ఇన్పుట్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు బ్లూటూత్ బటన్ అయితే క్లిక్ చేసి పేరింగ్ బటన్ ఇచ్చారు. నెక్స్ట్ ఇటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. కింద కనుక చూస్తే ఛార్జింగ్ సాకెట్ అండ్ Type-3 కూడా ఇచ్చారు. కింద క్లిప్ వచ్చింది. టోటల్ అంతేనండి. దీని మీద అయితే డిస్ప్లే మిస్ అవుతుంది. 1, 2 నంబర్ అని చెప్పి మనకు ఇక్కడ 1 మైక్, ఒక మైక్ తీస్తే ఒక మైక్ కనెక్ట్, 2 మైకులు తీస్తే 2 మైకులు కనెక్ట్ అయిపోతే లైట్స్ వస్తాయి అన్నమాట. చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది, రికార్డ్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి, పేరింగ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి. నెక్స్ట్ మైక్స్ కనుక చూసినట్టయితే మైక్స్ అయితే మాత్రం చాలా చిన్నగా వచ్చాయండి. లాస్ట్ టైం కంటే కొంచెం బెటర్ డిజైన్ క్వాలిటీతో వచ్చింది. కొంచెం ట్రాన్స్పరెన్సీ టైప్ ఇచ్చారు ఇక్కడ మనకు చూసినట్టయితే. టోటల్ మనకు వైట్ కలర్లో అయితే రావడం జరుగుతుంది. ఎక్కడ చూసినా మనకు ప్లాస్టిక్ అయితే ప్రీమియం ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. మరీ అంత ఓవర్ అయితే కాదు. ఎందుకంటే ఇంతకుముందు మనం 30,000 35,000 చూసే మైక్ లాంటి బిల్డ్ క్వాలిటీ అయితే ఇయ్యరు ఇందులో, అని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. నేనైతే ఈ మ్యాగ్నెట్స్ అయితే యూజ్ చేస్తున్నా. దీనిలో 2 టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ వచ్చాయి. కాలర్ మైక్ మ్యాగ్నెట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి డీజే మ్యాగ్నెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నా దగ్గర ఉన్న 1 దానికి డీజే, మన మ్యాగ్నెట్కి డీజే అని రాసి ఉండదు, బట్ దీనికైతే డీజే ఉంటుంది అనమాట. ఇక్కడ కనుక కూడా పేరింగ్ బటన్ ఇచ్చారు, పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. అండ్ ఒకటి మనకు గ్రీన్ సిగ్నల్ అంటే గ్రీన్ లైట్ వస్తుంది, కనెక్ట్ కాకుండా రెడ్ వస్తుంది, ఆరెంజ్ ఆర్ రెడ్ వస్తుంది. కింద కనుక చూస్తే పిక్ చేసుకోవడానికి మనకు విండ్ స్క్రీన్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇన్పుట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే హెయిర్ గిట్ ఎక్కువ వచ్చినప్పుడు
దాన్ని తట్టుకోవడానికి విండ్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తారనమాట అవుట్డోర్లో వాడేటప్పుడు. జస్ట్ మనం దీన్ని కనెక్ట్ చేద్దాం. ఈ మైక్ కనెక్ట్ చేసి ఎట్లుందో ఒకసారి చూద్దాం అవుట్పుట్ అనేది. ఇప్పటివరకు నేను మాట్లాడేది నాయిస్ క్యాన్సిలేషన్ చేసి ఆడియో రివర్బ్ చేసి నేను మాట్లాడుతుంటాను. బట్ ఇది కనెక్ట్ చేస్తాను నేను, దాని తర్వాత మాట్లాడదాం. విండ్ స్క్రీన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఎందుకంటే డైరెక్ట్ ఇట్లా పెట్టేసి నొక్కడమే అంతే ఇక అయిపోద్ది. ఇట్లుంటుంది మీకు ఫైనల్గా విండ్ స్క్రీన్ పెడితే ఇట్లుంటుంది అనమాట. మైక్ చూడడానికి కూడా చాలా కాంపాక్ట్గా చాలా బాగుంది. గ్రే కలర్లో ఇచ్చారు ఈ మొబైల్ ఫోన్ అడాప్టర్ కూడా ఇచ్చారండి. మీరు ఏం లేదు, దీనికి కనెక్ట్ చేసేసుకొని డైరెక్ట్ యూజ్ చేసుకోవడమే. ఇది తీస్తే మీకు ఈ క్లిప్ వస్తుంది బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మార్క్ వేసి ఉంటుంది. ఆ మార్క్ సైడ్ పెట్టేసి ఇట్లా డైరెక్ట్ ఇది కనెక్ట్ అయిపోయింది. మీకు డైరెక్ట్ మీరు ఫోన్కు పెట్టేసుకొని డైరెక్ట్ ఇక్కడ మీకు ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్కు పెట్టేసుకొని డైరెక్ట్ కనెక్ట్ అయిపోయినట్టే. ఇది ఇప్పుడు మీకు దీనిలో రికార్డ్ చేస్తే రికార్డ్ అవుతుంది. ఫస్ట్ మనం ఒకటి చూద్దాం ఎట్లా రికార్డ్ అవుతుందో, అంటే ఆడియో రికార్డ్ అవుతుందా లేదా. నేను దీనిలో కూడా రికార్డ్ చేసి ఇది కూడా పెడతాను, అది కూడా పెడతాను. నేను వీడియో రికార్డ్ చేసే పద్ధతి ఇట్లా ఉంటుంది. ఒక్క నిమిషం. హలో 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 ఇప్పుడైతే కనెక్ట్ అయిపోయింది. ఒకసారి చూద్దాం కనెక్ట్ అయిపోయిందా. కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాయిస్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. నేను దీనిది రెండింటిది యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వాయిస్ బాగుందా, ఈ వాయిస్ బాగుందా మీకే అర్థమవుతుంది. పక్కకు పెడతా కాబట్టి. ఇది మినీ 2S, ఇది డీజే మినీ 2S. ఇది నేనైతే ప్రజెంట్ మైక్ ఇంత దూరంలో ఉంది, నేను ఇక్కడ దగ్గర తీసుకొస్తున్నాను. దీని క్వాలిటీ ఎలా ఉందో మీకే అర్థం కావాలి. ఎందుకంటే అంటే నేను మామూలుగా నేను టెస్ట్ చేద్దామని టెస్ట్ చేస్తున్నాను. బట్ అవుట్డోర్కి వెళ్ళడానికి ఇంకా బాగా ఫ్రీక్వెన్సీగా టెస్ట్ చేస్తాను. అండ్ మొత్తం టోటల్ అయితే మైక్స్ అయితే 2 వస్తాయి. నేనైతే ఇంకోటి మనకు క్లిప్ టైప్ వచ్చింది కదా, క్లిప్ టైప్ అయితే మాత్రం ఇట్లా ఉంది, అండ్ నార్మల్ టైప్ అయితే మాత్రం ఇట్లా ఉంది. 2 పక్కకు పెడతాను చూడండి. జస్ట్ ఇది ఏం లేదు, మనకి ఇక్కడ కవర్స్ ఇచ్చారు కదా, కొన్ని కవర్స్ మీకు నచ్చిన కేసు నచ్చిన కవర్స్. మీకు ఇక్కడ ఒక కవర్ తీసుకుంటున్నాను నేను. ఈ కవర్కు మొత్తం టోటల్ మ్యాగ్నెట్ వచ్చింది. ఈ డీజే ఎట్లుందో అట్లా డైరెక్ట్ సింపుల్గా ఇట్లా పెడితే ఆటోమేటిక్గా మీకు కనెక్ట్ అయిపోద్ది. చూడ్డానికి ఇట్లుంటుంది అనమాట. మీకు చూడ్డానికి లుక్ కూడా బయట పెడితే ఇట్లా మీకు డీజే జస్ట్ చిన్నగా కనబడుతుంది. అదే మీరు సేమ్ కలర్ టీషర్ట్ వేసుకుంటే టీషర్ట్లో కలిసిపోతుంది. ఇది మీరు మైక్ పెట్టినట్టు కూడా ఉండదు. అదొకటి కూడా గుర్తుపెట్టుకోండి. టోటల్ ఓరియో గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం ఇంతేనండి. ఇందులో 2 మైకులు వచ్చాయి. అన్నిటి బిల్డ్ క్వాలిటీ పర్లేదు, నాట్ బ్యాడ్. ఎందుకంటే మీరు ప్రీమియం రేంజ్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఎందుకంటే ఇవి నార్మల్ ప్రైజే కాబట్టి ఈ నార్మల్గానే ఉంటాయి. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 13,000 ఈ రేంజ్లో వేరే మైక్ అంటే మనకు హాలీలాండ్ లార్క్ 2 ఉంటుంది. దానికి కాంపిటీషన్ ఇస్తుందా అంటే మాత్రం దీని క్వాలిటీ బాగానే ఉంటుంది, ఈ మైక్ క్వాలిటీ. ఎందుకంటే దీనిలో ఇచ్చే రిసీవర్ అయినా కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో కానీ ఐఓఎస్ ఫోన్లో కానీ డీజే మిమో అనే యాప్ అనేది ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇది కనెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ. రిసీవర్ అయితే మొబైల్ అడాప్టర్ పెట్టేసి మీరు డైరెక్ట్ దీనికి పెట్టేసినట్టు అయితే కనెక్ట్ అవుతుంది. అండ్ ఫర్మ్వేర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మాత్రం డైరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మోనో అండ్ స్టీరియోకు సెట్ చేసుకోవాలన్నా, నాయిస్ క్యాన్సిలేషన్ అవన్నీ చేసుకోవాలన్నా సెట్టింగ్స్ మాత్రం యాప్ త్రూ నుంచి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిసీవర్ అంటే మైక్ కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఇది అప్డేట్ చేసుకోవాలంటే ఏం లేదు, మీరు బ్లూటూత్ ఆన్ చేసి ఇక్కడ మీరు బ్లూటూత్ బటన్ ఒక 2 సెకండ్స్ నొక్కి పట్టుకుంటే మీరు బ్లూ కలర్ బ్లింక్ అవుతుంది. ఇప్పుడు మీరు బ్లూటూత్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కనెక్ట్ చేసినాక డైరెక్ట్ యాప్ ఓపెన్ చేస్తే మైక్ కూడా కనెక్ట్ అవుతుంది. దీని కూడా ఫర్మ్వేర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మాత్రం చేసుకోవచ్చు. దానికి మాత్రమే యాప్ అనేది యూజ్ అవుతుంది. అంటే మీరు సపరేట్గా మీరు ఏమన్నా స్టోరేజ్ గురించి చెక్ చేసుకోవాలంటే ఏముండదు. జస్ట్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవడానికి మాత్రమే రిసీవర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. మీరు డైరెక్ట్ మైక్ వాడుకోవాలంటే మాత్రం బ్లూటూత్ త్రూ డైరెక్ట్ వాడుకోవచ్చు. ఫస్ట్ మనం అవుట్డోర్కి వెళ్ళినాక నేను నా కంక్లూజన్ గురించి మాట్లాడతాను. అవుట్డోర్కి వెళ్ళి నేను టోటల్ మీకు బైక్ మీద చూపెడతాను. ఇంకా టోటల్ నడుచుకుంటా వ్లాగ్స్ టైపు ఎవరికైనా యూజ్ అవ్వటట్టు ఈ వీడియో అయితే ఉంటుంది. వీడియో ఇంతవరకు అయితే చూడండి. ఫస్ట్ దీన్ని కనెక్ట్ చేసి ఒకసారి నేను అవుట్డోర్కి వెళ్ళి చూపెడతాను మీకు. అక్కడికి వెళ్దాం మనం అవుట్డోర్లో. కనుక చూసినట్టయితే 200 మీటర్ రేంజ్ నుంచి అవుతున్నానండి. 200-250 మీటర్ రేంజ్ అయితే ఉంటుంది. ప్రజెంట్ నేను బైక్ మీద ఉన్నాను, మాట్లాడుకుంటా నేను వెళ్తూనే అయితే డిస్కనెక్ట్ కాలేదని అనుకుంటున్నాను నేను. ఇక్కడ నుంచి వెళ్ళి మీకు అంత దూరం వరకు మైక్ అనేది ఎంతవరకు ఫ్రీక్వెన్సీ ఉందనేది చూద్దాం మనం. ఇప్పుడు ప్రజెంట్ మనం డీజే మినీ 2 అనేది యూజ్ చేస్తున్నాం ప్రజెంట్. ఇది ప్రజెంట్ నాయిస్ ఎన్విరాన్మెంట్ ఎలా వస్తుందనేది చూద్దాం మనం. ప్రజెంట్ మనం 250 నుంచి వెళ్ళి 200 మీటర్ రేంజ్కి వచ్చాను నేను. ఇప్పుడు కూడా ఎట్లా వస్తుందో మీరు చూడండి. యాక్చువల్లీ 250 మీటర్స్కే మీకు మంచిగా అనిపిస్తే ఇంకా ఫ్రీక్వెన్సీ అనేది ఇంకా మనకు బాగుంటుంది అన్నమాట, క్లారిటీ అనేది. ఇప్పటికి కూడా మీకు ఇంకా క్లారిటీ అనేది ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఫోన్ కానీ నేను మొబైల్లో పెట్టాను, ప్రజెంట్ మొబైల్తో షూట్ చేస్తున్నాను. మొబైల్తో షూట్ చేసినప్పుడు ప్రజెంట్ నేను బైక్ మీద ఉన్నాను. బైక్ సౌండ్ ఎట్లా వస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లా వస్తుంది మొత్తం చెక్ చేసుకోండి. ఎందుకంటే దూరం లాంగ్ రేంజ్ చూసినప్పుడే మనకు అర్థమైపోతుంది. బట్ మనం ఇప్పుడు ప్రజెంట్ 100 మీటర్కి అయితే వచ్చాను. 100 మీటర్ నుంచి ఎంత ఉందో మీకు క్లారిటీ కూడా అర్థమైపోతుంది. బట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లా వస్తుంది, ఎన్విరాన్మెంట్ ఎట్లుంది, పక్కకు బైక్స్ వెళ్తున్నాయి,
పక్కకు జనాలు వెళ్తున్నారు, బట్ సౌండ్ మాత్రం చాలా బాగానే వస్తుందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను చూసినాక ఎడిటింగ్లో నేను చూస్తాను, నాకైతే ఇప్పటివరకు అయితే ఏం తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ 10 feet డిస్టెన్స్లో అవుతున్నాను నేను మొబైల్కి. బట్ డిస్టెన్స్ దూరం బట్టి మనకి ఎంతవరకు వస్తుంది, ఫ్రీక్వెన్సీ ఎంత అనేది చెక్ చేస్తాను. మీకు రోడ్ మీదకి వెళ్ళి కూడా నేను టెస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని టెస్ట్లు కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. వీడియో మొత్తం చూడండి. ప్రజెంట్ నేను బైక్ మీద షూట్ చేస్తున్నాను. ఈ వాయిస్ ఎట్లా తీసుకుంటుంది మీకు అర్థమైపోతుంది. అంటే నేను ప్రజెంట్ అంటే స్పీడ్లో ఉన్నది, మేము అంటే బైక్ మీద వెళ్తున్నాము. బట్ ఆడియో అనేది మొబైల్ నుంచి ఎట్లా పిక్ చేస్తుంది ఏంటి అని చెప్పి చూద్దాం. ఇప్పుడు మేము మెయిన్ రోడ్కి వెళ్తున్నాం. మెయిన్ రోడ్కి వెళ్ళినాక వాయిస్ ఎట్లా వస్తుంది ఇప్పుడు చూడండి. ఎందుకంటే మనకి ఇప్పటివరకు బైక్స్ అనేది లేవు, బట్ ఇప్పుడు మనం రోడ్ మీద ఉన్నాం. రియల్ టైంలో మీరు బ్లాగ్ చేసినప్పుడు ఎట్లా వాయిస్ వస్తుంది ఏందని చెక్ చేసుకోవడమే ఈ వీడియో ఇతివృత్తం అని చెప్పచ్చు. చాలామంది అంటే వ్లాగర్స్ కొనాలనుకుంటారు, వాళ్ళకు బెటర్ ఛాయిస్ అవుతుందా లేదా అని చెప్పి మీరు వీడియో ఎండ్ వరకు చూడాలంటే మాత్రం అర్థమైపోతుంది మీకు. ప్రజెంట్ నేను విండ్ స్క్రీన్ పెట్టుంది. విండ్ స్క్రీన్ పెట్టినప్పుడు ఎట్లా వస్తుందో ఒకసారి చెక్ చేయండి. నేను ప్రజెంట్ నడి రోడ్డు మీద ఉన్నానండి. అండ్ ఎట్లా వెళ్తున్నానంటే చాలా అంటే చాలా నాయిస్ అవుతుంది, బట్ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. ప్రజెంట్ మనం రోడ్ మీద ఉన్నామండి. నేను ఒక 30 feet డిస్టెన్స్ అంటే ఒక 30 meter డిస్టెన్స్లో ఉన్నా నేను. ప్రజెంట్ మధ్యలోకి వెళ్ళి వెహికల్స్ వెళ్తున్నాయి. ఇది అపోజిట్ టు అపోజిట్ మేము షూట్ చేస్తున్నాం అనమాట. ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది ఏంటి అని చెప్పి మీకు అర్థమైపోతుంది. అంటే క్లారిటీ ఎలా ఉంది మీకు ఓవరాల్గా. ప్రజెంట్ పీపుల్స్ వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు రోడ్ మీద. బైక్ సౌండ్ కూడా ఎట్లా పిక్ చేస్తుంది ఏంది అని చెప్పి ఇది నేను విండ్ స్క్రీన్ పెట్టుకొని రికార్డ్ చేస్తున్నాను. వితౌట్ విండ్ స్క్రీన్ కూడా నేను రికార్డ్ చేస్తాను. ప్రజెంట్ విండ్ స్క్రీన్ రిమూవ్ చేశాను. విండ్ స్క్రీన్ రిమూవ్ చేసినాక ప్రజెంట్ వెహికల్స్ వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకే అర్థం కావాలి. ఎందుకంటే చాలామంది వ్లాగ్స్ షూట్ చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని చెప్పి నేను మరీ ఈ క్లిప్ యాడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను వీడియోలో. సౌండ్స్ అనేది నాయిస్ అనేది ఎట్లా తీసుకుంటుంది ఇది నేను రాగబెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీకు కూడా అర్థం కావాలి. అర్థమైతేనే ఈ మైక్ వాల్యూ ఫర్ మనీయా కాదా అని చెప్పి మీరు ఎండ్లో మీరే మాట్లాడతారు. కింద కామెంట్ చేయండి, ఇది ఎట్లా ఉంది, ఈ ఆడియో అనేది ఎట్లా తీసుకుంది, మీకు యూజ్ అయిందా లేదా కూడా కింద చెప్పండి. ప్రజెంట్ మనం గెయిన్ టెస్ట్ అయితే చేయబోతున్నామండి. మొబైల్కి అయితే నేను కనెక్ట్ చేశాను. ప్రజెంట్ మనం 0లో ఉన్నాం. పక్కకైతే మనకు మ్యూజిక్ అయితే వస్తుంది, అది ఎంతవరకు పిక్ చేస్తుంది లేదైతే నాకైతే తెలియదు. ప్రజెంట్ మనం 0 నుంచి వెళ్ళి -6కి వెళ్ళిపోతాం. మనం -6లో ఉన్నాం ప్రజెంట్ గెయిన్. అతడి ఆడియో అనేది ఎట్లా పిక్ చేసుకుంటుంది ఏందనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కనుక చూసినట్టయితే -6లో ఉన్నాం. ఇప్పుడు మనం -12కి వెళ్ళిపోదాం. -12కి వెళ్ళినట్టయితే ఇప్పుడు మనం -12లో ఉన్నాం. -12లో గెయిన్ అనేది ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి. వాయిస్ ఎట్లా పిక్ చేసుకుంటుంది, విండ్ ఎలా వస్తుంది అది చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం 0కి వెళ్దాం. 0కి వెళ్ళిన తర్వాత మనం +6కి వెళ్దాం. +6కి ఇప్పుడు ప్రజెంట్ మనం +6లో ఉన్నాం. +6లో ఆడియో ఎట్లా తీసుకుంటుంది అనేది మీరు చూసుకోండి. ఇప్పుడు మనం +12లో ఉన్నాం. +12 కనుక చూసినట్టయితే ఆడియో అనేది ఎట్లా పిక్ చేసుకుంటుంది ఒకసారి చూద్దాం. ఎన్విరాన్మెంట్ వాయిస్ అనేది ఆడియో అనేది ఎలా పిక్ చేసుకుంటుంది, పక్కకు సౌండ్ కూడా వస్తున్నాయి. అండ్ మనం అవుట్ సైడ్లో ఉన్నాం చూడండి. ఇప్పుడు ప్రజెంట్ మనం 0కి వెళ్దాం. 0కి వెళ్తే నేను నార్మల్ సెట్టింగ్స్లో పెట్టి ఇప్పటివరకు రికార్డ్ చేసిందంతా గెయిన్ అనేది 0లో పెట్టి రికార్డ్ చేశాను నేను. ఈ ఆడియో అనేది ఇప్పటిదాకా అంటే ఇంతకుముందు నేను బైక్ మీద కానీ అండ్ నేను 250, 300 రేంజ్ చెక్ చేసిందంతా నేను 0 మీద పెట్టే చెక్ చేశాను. ఒకసారి చూడండి వాయిస్ ఎలా వస్తుంది అని, ఏమైనా స్ట్రక్ అవుతుందా, ఆడియో అనేది ఎలా లెవెల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. ప్రజెంట్ నా ఆయనలో 2 మైకులు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకు నెంబర్ 1 వచ్చేసి, ఇది వచ్చేసి నెంబర్ 2. నార్మల్గా పాడ్కాస్ట్లు చేసినప్పుడు మీకు ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ నేను 1 అనేది నేను దగ్గర పెట్టాను. 1 దగ్గర పెట్టినప్పుడు 2 అనేది దూరంగా ఉంటుంది. అండ్ ఫస్ట్ నేను 2 తీసుకొచ్చాను, 2 అనేది దగ్గర పెట్టుకున్నాను. 1 అనేది లాంగ్కి వెళ్ళిపోయింది. మీ 2 ఆడియోలో అంటే స్టీరియో టైప్ వస్తుందా ఎట్లా వస్తుంది అనేది మీరు ఒకసారి టెస్ట్ చేయండి. అంటే మీకు ఎట్లైనా పడుతుంది. ఈ 2 తీసుకొచ్చినప్పుడు మీకు ఎట్లైనా పడుతుంది, ఒకటి దూరం వెళ్ళినప్పుడు ఎట్లైనా పడుతుంది. ఈ టెస్ట్ కూడా నేను చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది పాడ్కాస్ట్లు చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అంటే ఒక 2 persons కాన్వర్సేషన్ ఉండే వాళ్ళకు యూజ్ అయ్యే టెస్ట్ అన్నమాట ఇది. ఫస్ట్లో ఎట్లా వస్తుంది, సెకండ్లో ఎట్లా వస్తుంది మీరు టెస్ట్ చేయండి. ఇది సెకండ్ మైక్, ఇది బ్లూ కలర్ది. నేను బ్లూ కలర్ ట్యాగ్ పెట్టాను దీనికి. అండ్ ఇది ఆరెంజ్ కలర్ పెట్టిన దాన్ని, ఇది 1 అన్నమాట. ఇది 2 ఆడియోలో ఎట్లా ఉన్నాయో ఒకసారి మీరే చూసుకోండి. ఇది దూరంలో ఉంది, ఇది దగ్గరలో ఉంది. 2 దగ్గర పెట్టినప్పుడు ఎట్లా వస్తుంది ఆడియో అనేది ఒకసారి చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. ప్రజెంట్ మేము 2 persons అయితే మైక్లు అయితే కనెక్ట్ చేసాం. నా దగ్గర అయితే మైక్ 1 ఉంది, మా వాడి దగ్గర మైక్ 2 ఉంది. నువ్వు ఒకసారి మాట్లాడరా, వాయిస్ ఎట్లా వస్తుంది? హాయ్ గైస్, ఇప్పటికైతే మీరు మైక్ 2లో నుంచి నా వాయిస్ వింటున్నారు. నా వాయిస్ వచ్చేసి మైక్ 1లో ఉంది. అంటే మీరు వ్లాగ్ చేసుకున్నప్పుడు ఇద్దరు ఒకటేసారి మాట్లాడితే ఎట్లా ఉంటుందో ఇది చూడడానికి మీకు యూజ్ అవుతుంది. నువ్వు కూడా మాట్లాడు ఒకసారి. హాయ్ హౌ ఆర్ యూ? వాయిస్ అనేది 2 పిక్ చేస్తున్నాయా? ఇద్దరం ఒకసారి మాట్లాడతాం. హాయ్ గైస్ ఎలా ఉన్నారు? ఇద్దరు వాయిస్లు వస్తున్నాయా ఒకసారి, లేదా టెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పుడు. నువ్వు కూడా మాట్లాడు. హాయ్ నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇద్దరు వాయిస్లు ఎట్లా పిక్ చేస్తున్నాయో చూద్దామని చెప్పి
ఈ రికార్డ్ అయితే చేస్తున్నాం అనమాట. ప్రజెంట్ నేను ఇది మొత్తం రోడ్డు మీదనే షూట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇది వ్లాగర్స్ కానీ మీకు నార్మల్గా అవుట్డోర్లా మైక్స్ ఎవరైతే అంటే వాడాలనుకుంటారో వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో నేను తీసుకురావడం జరుగుతుంది. ఫస్ట్ నేనైతే ఎంత దూరం ఉన్నాను ఇవన్నీ పక్కకు పెట్టేసేయండి. నేను ప్రజెంట్ కంక్లూజన్ గురించి నేను మాట్లాడతానండి. కంక్లూజన్ గురించి మనం మాట్లాడితే, ప్రజెంట్ నేను ఈ ఫ్లిప్కార్ట్ సేల్లో 13,300 రూపీస్కి అయితే పర్చేజ్ చేశాను. దీనిలో మొత్తం 2 మోడల్స్ ఉన్నాయి. బట్ ఒక మోడల్ అయితే అప్కమింగ్లో రావడం జరుగుతుంది. అది ఆ మైక్ నేమ్ వచ్చేసి డీజే మైక్ మినీ 2S. దీని పేరు వచ్చేసి డీజే మైక్ మినీ 2. దీనికి తేడా ఏంటంటే, ఫస్ట్ దీనిలో మైనస్ల గురించి మనం మాట్లాడుకుందాం. మైనస్ల గురించి మాట్లాడుకుంటే మెయిన్ దీనికి డిస్ప్లే ఇవ్వకపోవడం. నేను లాస్ట్ టైం కూడా అదే చెప్పాను. బిల్డ్ క్వాలిటీ అవన్నీ పక్కకు పెట్టేసేయండి. మెయిన్ డిస్ప్లే ఇస్తే ఏమవుతుందంటే, మీరు రికార్డ్ చేసుకున్నప్పుడు అది రికార్డ్ అవుతుందా లేదా తెలియాలడానికి ఒక డిస్ప్లే ఉంటే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. అది ఫస్ట్ మైనస్. సెకండ్ మైనస్ వచ్చేసి, మనకు ఇంత దూరంలో మాట్లాడుతున్నాం, బట్ అప్పుడప్పుడు ఏంటంటే డిస్కనెక్ట్ అయినప్పుడు మనకు ఫోన్లోకి వెళ్ళి రికార్డ్ కానీ, మీరు డిఎస్ఎల్ఆర్లో రికార్డ్ కానీ అవ్వడం, అంటే కేబుల్ డిస్కనెక్ట్ అవ్వడము అట్లాంటివి అయినప్పుడు మీకు ఇన్బుల్ట్గా అంటే స్టోరేజ్ ఉంటే బెటర్ అని చెప్పి నా ఉద్దేశం. నార్మల్గా అయితే మీరు డీజే 1 మైక్, 2 మైక్, 3 మైక్ తీసుకుంటే వాటిలో స్టోరేజ్ ఇస్తారు. 8GB to 16GB వరకు అయితే స్టోరేజ్ అయితే ఇస్తారు. ఆ స్టోరేజ్ వల్ల ఏమవుతుందంటే, మీరు ఇండివిజువల్గా మైక్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. మీకు దీనికి సంబంధం లేకుండా ఒక మైక్ లాగా నార్మల్గా వాడుకోవచ్చు. బట్ ఆ ఒక ఫీచర్ అయితే దీనిలో మిస్ అయిపోతుంది అనిపించింది. అదంతా దుబాయ్ 13,300 రూపీస్లో మీకు ఏమనిపించిందంటే, ఇది 13,300 రూపాయలు మాత్రం ఇది వర్త్ అని చెప్తాను. ఎందుకు అంటే, నేను ప్రజెంట్ రోడ్ మీద మాట్లాడుతున్నాను. ఈ వాయిస్ ఎట్లా పిక్ చేసుకుంటుంది ఏంది అనేది మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఒక నార్మల్గా అన్నం ఉడికిందా లేదా తెలవాలంటే ఒక మెతుకు సరిపోతుంది. బట్ నేను ఇంత షాంపిల్స్ యాడ్ చేశాను. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఎడిటింగ్లో కూడా నేను రాగానే పెడదామనే ట్రై చేస్తున్నాను. కొంచెం నేను ఇండోర్లో షూట్ చేసినవి మాత్రం కొంచెం నాకు డీ రివర్బ్లు అవన్నీ యాడ్ చేసి పెడతాను అంతే. అది కూడా నేను మైక్ 1 తోటి షూట్ చేశాను. ఆల్మోస్ట్ 2 years నుంచి అదే మైక్ వాడుతున్నాను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం లాస్ట్ టైం మైక్ మినీ 1 కూడా మనదలనే ఫస్ట్ టైం రివ్యూ వచ్చింది. మైక్ మినీ 2 కూడా మనదలనే ఫస్ట్ రావాలని చెప్పి నేను పర్చేజ్ చేయడం జరుగుతుంది. వీడియో కనుక నచ్చితే మాత్రం ఒక లైక్ బటన్ ఇవ్వండి అండ్ ఒక హైప్ బటన్ కూడా ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా క్రియేటర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో ట్యాగ్ చేయండి. @ పెట్టి వాళ్ళ ఛానల్ నేమ్ అనేది టైప్ చేసి కామెంట్లో వదిలేయండి. ఈ వీడియో అనేది వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళకి కూడా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మన ఛానల్లో ఒక 3 సారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ నౌ. జై హింద్, వందే మాత్రం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ నౌ. ప్రజెంట్ మనం ఒక లొకేషన్కి అయితే వచ్చాం. ఎడెన్ లొకేషన్ ఇది. అంటే హైదరాబాద్లో ఇది చాలా మందికి తెలియచ్చు, బట్ కొంతమందికి తెలియకపోవచ్చు. బట్ ఇది ఒక షూటింగ్ స్పాట్ అన్నమాట. అండ్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది కాలేజ్ స్టూడెంట్స్కి ఒక అడ్డా అని చెప్పొచ్చు. నార్మల్గా కాలేజ్ అయిపోగానే వచ్చి ఇదే ప్లేస్లో చాలా మంది తిరుగుతుంటారు. బట్ ఈ ప్లేస్లో షూటింగ్స్ కూడా ఎక్కువ అవుతుంటాయి. ఇది తెలిస్తే, లొకేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ వాళ్ళకి మంచి గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. I know you told your friend you're not okay, and tell me what's wrong and why